తర్వాత ఒకటయ్యి తర్వాత ఏం అక్కర్లేదు అమ్మాయి దొరికితే చాలని తిరిగే చాలా మంది నాకు తెలుసురా. బాబాయ్ అయితే నీకు అలా ఒక్క అమ్మాయి కూడా దొరకలేదా? నేను కాన్షియస్ బ్యాచులర్ రా. మీ నాన్నని చూసుకోవడం మారకుండా ఉంటానా ఏంటి? మనకి ఫ్యామిలీ పంచాయతీలు రెస్పాన్సిబిలిటీ అస్సలు సెట్ అవ్వవు. అయినా కూడా నిన్ను నాకు అంటగట్టారు. అది నీ తలరాత బాబాయ్. కానీ మనం అనుకుంటే మన తలరాతని మనం మార్చుకోగలం బాబాయ్. మనకి ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయే కావాలని మనం మేనిఫెస్ట్ చేస్తే దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా మనం అడిగితే నీ వయసుకు తగ్గట్టు మాట్లాడరా. పోయిన సంవత్సరమే నీ స్కూల్లో ఫుల్ ప్యాంట్ ఇచ్చారు. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. నువ్వు స్కూల్ అని చెప్పగానే గుర్తొచ్చింది. నన్ను ఇంట్లో డ్రాప్ చేయవా? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని సినిమా చూడడానికి వచ్చామా? హీరో ఇల్లు తనకి నరకంలా ఉంటే తన స్కూల్ మాత్రం స్వర్గంలా ఉంటుంది. అరే వయ్యారమే రే, ఆ అక్క నిన్ను చూసే టాటా చెప్పి వెళ్తుందారా? రే, మా అపార్ట్మెంట్కి కొత్తగా వచ్చింది, అందుకే నన్ను చూసి తన హాయ్ చెప్పింది. ఆ అక్క కోసమే వచ్చేసావా? రే ఎదవా, ఇదిగో వెనక చూడు. పీటీ పీరియడ్లో ఆడుకుంటున్నప్పుడు ప్యాంటు చినిగిపోయింది, అందుకే వచ్చేసాను. పీటీ పీరియడ్లో ఆడుకునేటప్పుడు చినిగిపోయిందా లేదా? ఆ అక్కని చూసిన వేగంలో పడిపోయి ప్యాంటు చించుకున్నావా? హే, ఛీ. ఆపురా. తెలుసులేరా. ఏంటి 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 ఏంట్రా ఏంటి ఏంటి ఏంట్రా? పోరా 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 రే. రే అశ్విన్, మురుగన్ కొట్టుకు వెళ్ళి చింతపండు తీసుకురా. అలాగే ఈ మామిడి పళ్ళు తీసుకువెళ్ళి. నేనే ఏదో ఒక్కరోజే ఫ్రీగా ఉంటాను, అది చెయ్యి ఇది చేయని ఊరికే టార్చర్ పెడుతున్నావు. నేను రోజు పనికి వెళ్తున్నాను, నాకు లీవ్ కావాలి. వంట చేయడం మానేమంటావా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. సరే సరే, నువ్వు కొట్టుకు మాత్రం వెళ్ళు. నేనే వెళ్ళి లలిత ఇంట్లో ఇవి ఇచ్చేస్తాను. మా అర్థమైపోయింది, కొట్టుకు వెళ్ళాలి, ఇది లలిత అంటే ఇంట్లో ఇవ్వాలి. నేను వెళ్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. రేయ్, పాత చింతపండు ఇవ్వమంటే. మ్యాంగోసా? కూర్చో. బూస్ట్ కాఫీ ఏదైనా తాగుతావా? వద్దంటే కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళు. కూర్చో. చిప్స్ తింటావా? ఏం లేదు అక్క, అట్లెస్ ఉందా? రేపు స్కూల్లో ఇస్తాను. కాళ్ళు కింద పెట్టవే. వెళ్ళేటప్పుడు సంచి తీసుకొని వెళ్ళు. కాలుతుందా? అమ్మని సాయంత్రం వచ్చి కలుస్తానని చెప్పు. బయలుదేరుతానా ఆంటీ? వెళ్ళరా బాబు. బాయ్ అక్క. అశ్విన్, నా పేరు రవీనా. ఇక మీదట అక్క అని పిలవకు, రవీనా అనే పిలువు. కనుముందు నువ్వా
మామా సీరియస్ గానా నిజంగానరా మామా అది పెదాల మీద పెట్టావా రే ప్రాపర్ లిప్ కిస్ రా మామా తను నిన్ను ప్రార్థిస్తున్నాం పోవే వచ్చేసింది. మామా ఇది ప్రేమేరా తను నిన్ను ప్రేమిస్తుందిరా అమ్మాయి గురించి నాకు బాగా తెలుసురా నన్ను నమ్మరా పొద్దుచ్చి దీనికి స్కూల్ ఫీజు కడుతుంటే లవ్ కావాలా నీకు లవ్ దీని అన్నిటికీ కారణం నువ్వేనే ఇంకొకసారి నువ్వు వాడితో తిరగడం చూసాననుకో ఇద్దరిని అక్కడ నరికి పడేస్తాను ఈ వయసులో నీకు ప్రేమ పెళ్లి నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను నాన్న చదువు అయిపోయాక జాబ్ తెచ్చుకొని క్రిస్టోఫర్ని పెళ్లి చేసుకుంటాను अलग टाइम बताओ सुनने పొట్టచి సవాసమేనా కడేసి వరకు కేక్ మా తింటానే జాగ్రత్తగా రండి రేయ్ నువ్వు వెళ్ళి తన్ని ఇప్పుడే అడగరా నువ్వు ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతావురా వెళ్ళి అడగరా నీతో కొంచెం మాట్లాడాలి. సరే మేము వస్తాం ఏంటి రవీనా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? రేయ్ నువ్వు ఇక్కడికి రాకూడదు వెళ్ళి నీ క్లాస్మేట్స్ నన్ను చెప్పు ఏంట్రా ఆ రోజు నైట్ నాకు కిస్ కూడా ఏయ్! మిస్తో చెప్పేస్తాను పో అసలు ఎవరు రవీనా క్రిస్టోఫర్? రవి నానా రేయ్ నేను నీ సీనియర్ని మర్యాదగా అక్క అని పిలు అర్థమవుతుందా